పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం వంటి పెద్ద పెద్ద పట్టణాల్లో కరెంటు వైర్లు వేసే సందర్భంలో బిల్డింగుల వద్ద కరెంటు వైర్లు గాను ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్లాస్టిక్ పైపులు ఆ వైర్లకి అతికించే పరిస్థితి ఉందని, అలా ఎందుకు ఈ చెట్లు వద్ద చేయరని ప్రశ్నిస్తూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే కొమరాడు నుండి కోనేరు వరకు మరియు ఇటు కొమరాడు నుండి కోటిపాము వరకు ప్రతి గ్రామానికి 24 గంటల కరెంటు కోసం వేస్తున్న లైన్ వల్ల ఉన్న అనేక పెద్ద పెద్ద చెట్లు నరికే పరిస్థితి ఉందని, మేము అభివృద్ధికి ఆటంకం కాదు, కాకపోతే ఎన్నో సంవత్సరాలుగా రహదారి పక్కన పొలాలకు వెళ్లి వస్తున్న రైతులకు, వ్యవసాయ కూలీలకు మరియు వివిధ గ్రామాల నుండి నడకతో వచ్చిన ప్రజలకు మరియు వాహనదారులకు నీడని అందించే పెద్ద పెద్ద మర్రి చెట్లు లాంటివి ఇలా నరకడం అన్యాయమని, కాకపోతే ఆ చెట్ల వద్ద వైర్లకి ప్లాస్టిక్ పైపులు వేస్తే మంచిదని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రానికి సమీపంగా చెట్టు ఈరోజు ప్రభుత్వం ప్రతి గ్రామానికి 24 గంటల కరెంటు ఉండే విధంగా పార్వతీపురం నుండి కోనేరు వరకు అన్ని గ్రామాలకు ఇదండి కొత్త లైన్ ఇస్తున్న లైన్ అండి ఇది. అయితే దీనికి సంబంధించి లైన్ 24 గంటల కరెంటు ఉండే విధంగా లైన్ ఇవ్వడం చాలా శుభ పరిణామం. అయితే దీనికి సంబంధించి ఈరోజు పార్వతీపురం నుండి కానీ కొమరాడు నుండి కోనేరు వరకు పెద్ద పెద్ద చెట్లు, ఈ మర్రి చెట్టు అండి ఇది. ఈ మర్రి చెట్టు 53 సంవత్సరాలు ఉంటుంది. అంటే నాకు 51 సంవత్సరం అయితే నన్ను పుట్టినప్పటి నుండి ఈ చెట్టు ఉందండి. అయితే ఈ చెట్టు మొత్తం చూడండి ఎలా నరికే చూడండి ఇదండి. ఈ పక్కన ఈ చెట్టు కింద చాలామంది అటుపక్క ఎండకి ఈ గ్రామం నుండి రైతులందరూ వచ్చి ఈ చెట్ల కింద ఉండే పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఈరోజు ఈ లైన్ కోసం చెట్లన్నీ కూడా నరికే పరిస్థితి ఉంది. మేమనేది ఏంటంటే కరెంట్ ఇవ్వడం చాలా మంచిది, లైన్ ఇవ్వడం మంచిది. కాకపోతే పెద్ద పెద్ద చెట్ల దగ్గర లైన్కి ప్లాస్టిక్ పైపులు ఇచ్చి ఈ చెట్లు కూడా కాపాడితే చాలా బాగుండేది. ఈరోజు ప్రకృతి కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, వాతావరణాన్ని కాపాడాలని చెప్పి ఈరోజు ప్రతి మండలంలో 1 మొక్కలు 50 లక్షల మొక్కలు అని చెప్పి ఒక పక్క పారిశ్రామికాలు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క నాడుతూ ఇంకోవైపు ఇలా పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఇలా నాశనం చేయడం చాలా అన్యాయం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పెద్ద పెద్ద చెట్లు ఎక్కడ ఉంటే ఆ చెట్లకి ప్లాస్టిక్ పైపు లేచి ఈ చెట్లు కాపాడాలని కోరుతున్నాం. ఈ చెట్టు కింద ఎంతోమంది ప్రతిరోజు ఎండలో వచ్చి నీడ కింద ఉండే పరిస్థితి, ఇప్పుడు నీడ లేకుండా అయ్యే పరిస్థితి ఉంది. అందుకనే ప్రకృతి మేము అభివృద్ధికి ఆటంకం కాదు, కాకపోతే ఇలాంటి సందర్భంలో ఈ చెట్లు కన్నీ కూడా చెట్ల మీదనే పెద్ద పెద్ద బిల్డర్లు, వైజాగ్లు కానీ విజయనగరంలో కానీ బిల్డర్లు కట్టేటప్పుడు ప్లాస్టిక్ పైపులు వేస్తారు. కరెంట్ ప్లాస్టిక్ పైపులు వేస్తే ఈ చెట్లు కాపాడితే బాగుండేది. ఇప్పటికైనా ఇలాంటి చెట్లు ఏమైనా ఉంటే అడ్డు వస్తే ఆ చెట్ల దగ్గర ఈ లైన్కి ప్లాస్టిక్ పైపులు వేసి ఈ చెట్లను కాపాడాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అధికారులకి విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగ పరిరక్షణ పోతే ఈ చెట్లన్నీ పోతే మరి ఎండ కూడా ఈ రోడ్డు అంచులు కూడా బాటసారులు నడడానికి కూడా ఎండ ఉండే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భముగా అధికారులకు తెలియజేస్తాను.